ముందుగా 186వ ప్రశ్న చూద్దాం. మన రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి అసలు పునాది ఎలా పడింది అన్నదానిపై ఈ ప్రశ్న ఉంది. ఇది పదే పదే పరీక్షల్లో అడిగే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రశ్న గమనిద్దాం. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించి రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ అభివృద్ధికి పునాది వేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఇక్కడ మనకు 4 ఆప్షన్లున్నాయి. 1 వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2 చంద్రబాబు నాయుడు, 3 ఎన్టీ రామారావు, 4 రోషయ్య. హైదరాబాద్ ఐటీ బూమ్ అనగానే ఎవరి పేరు గుర్తించాలో ఒకసారి ఆలోచించండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్ చంద్రబాబు నాయుడు గారు. అవును, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే సరిగ్గా 1998లో ఈ హైటెక్ సిటీని ప్రారంభించారు. దీని ఉద్దేశ్యమేంటంటే ప్రపంచస్థాయి టెక్నాలజీ కంపెనీలను మన దగ్గరకు తీసుకురావడం. మిగతా నాయకులందరూ కూడా ఆ తర్వాత అభివృద్ధిని కొనసాగించినప్పటికీ అసలు హైటెక్ సిటీ నిర్మాణం ఐటీకి బలమైన పునాది అనగానే నిస్సందేహంగా సరైన ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. సరే, ఇప్పుడు 187వ ప్రశ్నకు వెళ్దాం. ఇది కూడా అదే టైం పీరియడ్కి చెందిన పరిపాలనా విధానం గురించిన ప్రశ్న. ప్రశ్న చూడండి. స్మార్ట్ అంటే SMART ప్రభుత్వ రూపకల్పనకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి ఎవరు? ఇక్కడ ఆప్షన్లు 1 చంద్రబాబు నాయుడు, 2 రాజశేఖర రెడ్డి, 3 కిరణ్ కుమార్ రెడ్డి, 4 ఎన్టీ రామారావు. టెక్నాలజీని వాడుకుంటూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయాలనే ఆలోచనే ఈ స్మార్ట్ పాలన. ఇక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 చంద్రబాబు నాయుడు గారే. కానీ మనం నేర్చుకోవలసిన అస్సలు పాయింట్ ఏంటంటే ఈ స్మార్ట్ అనే పదం యొక్క పూర్తి అర్థం. ఎగ్జామ్స్లో ఇది చాలాసార్లు అడుగుతారు. ఎస్ అంటే సింపుల్, అంటే సరళమైన పాలన. ఎం అంటే మారల్, నైతికమైనది. ఏ అంటే అకౌంటబుల్, జవాబుదారీతనం. ఆర్ అంటే రెస్పాన్సివ్, వెంటనే స్పందించడం. మరియు టీ అంటే ట్రాన్స్పరెన్సీ, అంటే పారదర్శకమైనది. ఈ 5 సూత్రాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన విశ్లేషణలో ఒక చిన్న మలుపు. ఇప్పటివరకు మనం పట్టణ ప్రాంతాల్లో ఐటీ మరియు టెక్నాలజీ అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ్నుండి గ్రామీణ సంక్షేమం, వ్యవసాయం మరియు భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వైపు ఫోకస్ మారుతుంది. పాలిటిక్స్లో ఈ 2 విభిన్న యుగాలను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 188వ ప్రశ్నను పరిశీలిద్దాం. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడానికి తీసుకున్న ఒక అత్యంత కీలకమైన నిర్ణయం గురించి ఈ ప్రశ్న చూద్దాం. రైతుల సమస్యలు తీర్చడం కోసం లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే రీతిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన పథకం ఏది? ఆప్షన్లు చూస్తే 1 మిషన్ భగీరథ, 2 ఇంద్రప్రభ, 3 జలయజ్ఞం, 4 భూభారతి. రైతులకు అంత భారీ స్థాయిలో నీరు అందించే ఆ ప్రాజెక్ట్ పేరేంటో మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ సరైన ఆప్షన్ 3 జలయజ్ఞం. ఇది 2004లో మొదలుపెట్టిన ఒక బృహత్తర నీటిపారుదల కార్యక్రమం. అయితే కేవలం కరెక్ట్ ఆన్సర్ తెలుసుకోవడం మాత్రమే కాదు, మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదో కూడా మనం తెలుసుకోవాలి. ఆప్షన్ 1 మిషన్ భగీరథ అనేది తెలంగాణకు సంబంధించింది. ఇందిరప్రభ అనేది పేదల భూమి అభివృద్ధి కోసం తెచ్చిన పథకం. ఇక భూభారతి అనేది భూ రికార్డుల కోసం. సో క్వశ్చన్లో లక్షల ఎకరాలకు సాగునీరు అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది జలయజ్ఞం మాత్రమే. నెక్స్ట్ 189వ ప్రశ్న. ఇది కూడా వైఎస్ఆర్ గారి పరిపాలనా కాలానికి సంబంధించిన వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాల గురించే అడుగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో చేపట్టిన పథకాలేవి? ఆప్షన్లు గమనించండి. రాజీవ్ నగరబాట, రాజీవ్ యువశక్తి, రాజీవ్ గృహకల్ప, పైవన్నీ. ఈ రాజీవ్ పేరుతో ఉన్న పథకాల్లో ఏవి ఆయన హయాంలో వచ్చాయో కనుక్కోవాలి. ఆన్సర్ చాలా సింపుల్, ఆప్షన్ 4 పైవన్నీ. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడున్న పట్టికను అందరూ ఒక్కసారి జాగ్రత్తగా చూడాలి. రేపు పొద్దున వీటిని విడివిడిగా కూడా అడగచ్చు. రాజీవ్ నగరబాట అంటే పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం. రాజీవ్ యువశక్తి అంటే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చూపించడం. ఇక రాజీవ్ గృహకల్ప అంటే పట్టణాల్లో ఉండే పేదలకు తక్కువ ధరకే ఇళ్లు నిర్మించి ఇవ్వడం. ఇలా ప్రతి స్కీమ్ దేనికోసం తెచ్చారు అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అందరూ ఈ 190వ ప్రశ్నపై కాస్త ఎక్కువ ఫోకస్ చెయ్యాలి. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు అడిగేటప్పుడు క్వశ్చన్లోనే మనకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తారు. అది మిస్ అవ్వకూడదు. ప్రశ్న ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
శాసనమండలి సభ్యత్వంతో కె. రోసయ్య గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రెండవ వ్యక్తి కాగా మొదటి వ్యక్తి ఎవరు? అంటే సాధారణంగా ఎమ్మెల్యేలు సీఎం అవుతారు, కానీ ఇక్కడ ఎమ్మెల్సీగా ఉండి సీఎం అయిన సెకండ్ పర్సన్ రోసయ్య గారు అని వారే చెప్పేశారు. మరి ఫస్ట్ పర్సన్ ఎవరు? ఆప్షన్లు చూద్దాం. 1. దామోదరం సంజీవయ్య, 2. భవనం వెంకట్రాం, 3. పివి నరసింహారావు, 4. టి. అంజయ్య. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 భవనం వెంకట్రాం గారు. ఇక్కడ ఈ టైమ్లైన్ చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. 1982లో భవనం వెంకట్రాం గారు సీఎం అయ్యేనాటికి ఆయన కేవలం ఎమ్మెల్సీ మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ 2009లో రోసయ్య గారు కూడా అలాగే ఎమ్మెల్సీ హోదాలోనే సీఎం అయ్యారు. పొలిటికల్ హిస్టరీ చదివేటప్పుడు ఈ రకమైన క్రొనోలాజీ అంటే కాలానుక్రమం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.